ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ రోజులో మనం చూస్తే చాలామంది చిన్న చిన్న పాపాలే కదా అని కాంప్రమైజ్ అవుతూ ఉన్నారు. రీల్స్ చూడడమే కదా, లేకపోతే ఇంకా కామెడీ వీడియోస్ చూడడమే కదా అని చిన్న చిన్న పాపాలకి, చిన్న చిన్న తప్పులకి ఆ విషయాల్లో కాంప్రమైజ్ అవుతూ ఉన్నారు. ఆ విషయాల్లో ఆ చిన్న చిన్న తప్పుల నుంచే వాళ్ళు పెద్ద పెద్ద పాపాల్లోకి పడిపోతూ ఉన్నారు. ఏ వ్యక్తి అయినా ఒక వ్యక్తిలో ఒక ఎడిక్షన్ స్టార్ట్ అవ్వాలి అంటే, ఇప్పుడు సిగరెట్ తాగే వ్యక్తిని మనం చూసుకుంటే అతను ఫస్ట్ సరదాగా స్టార్ట్ చేస్తాడు, ఎంటర్టైన్మెంట్ కోసమని స్టార్ట్ చేస్తాడు. ఫ్రెండ్స్ తాగుతున్నారు కదా, మనం కూడా సరదాగా తాగుదాం అని ఒక సిగరెట్తో స్టార్ట్ అయ్యి ఒక సిగరెట్ నుంచి అది ఒక ఎడిక్షన్గా మారిపోతుంది. ఈరోజు సిగరెట్ తాగే వాళ్ళని ఎవరినైనా అడగండి, వాళ్ళు ఎవరైనా చెప్పేది ఏంటంటే, నేను సరదాగా స్టార్ట్ చేశాను కానీ ఇప్పుడు అది పెట్టెలు రోజుకి ఒక 1 ప్యాకెట్ సిగరెట్ నేను తాగుతున్నాను, ఆ ఎడిక్షన్ నుంచి బయటికి రాలేకపోతున్నానని వాళ్ళు చెప్తాం, మనం చూస్తాం. ఈరోజు కూడా మన జీవితంలో ఏంటంటే, చిన్న చిన్న పాపాలే కదా అని మనం కాంప్రమైజ్ అయితే పెద్ద పాపాల్లోకి, భయంకరమైన ఎడిక్షన్లోకి, భయంకరమైన పాపంలోకి మనం పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఒక సేవకుడు చెప్తుంటే విన్నాను ఏంటంటే, ఒక వ్యక్తి మంచి వైట్ షర్ట్ వేసుకున్నాడంట. వైట్ షర్ట్ వేసుకొని దాని మీద మరక పడనంతసేపు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడంట. ఎక్కడికి వెళ్ళినా మరక అవుతుందేమో అని చాలా జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నాడట. అయితే అక్కడ ఉన్న ఒక చిన్న పిల్లోడు వచ్చి ఆ వైట్ షర్ట్కి మరక అంటించేసాడంట, పెద్ద మరక అంటించేసాడంట. ఇక మరక అంటింది కదా అని అప్పుడు వరకు జాగ్రత్తగా ఉన్న వ్యక్తి ఇంకెక్కడ పడితే అక్కడ కూర్చోవడం స్టార్ట్ చేశాడంట. అప్పటి వరకు వైట్ షర్ట్ వేసుకున్న అనే జాగ్రత్తగా ఉన్న వ్యక్తి ఆ మరక అయిన తర్వాత ఇంకా ఎలా పడితే అలా ఉండడం, దాని గురించిన జాగ్రత్త పోయిందంట. ఈరోజు పాపం కూడా అంతే ఉంటుంది. చిన్న పాపమే కదా అని, ఆ చిన్న పాపమే ఎంటర్టైన్మెంట్ వీడియోసే కదా నేను చూస్తాను, చిన్న షార్ట్ వీడియోసే కదా ఎంటర్టైన్మెంట్ కోసమే కదా నేను చూస్తాను అని నువ్వు ఇలా స్టార్ట్ చేస్తే ఆ పాపమే పెరిగి నేను భయంకరమైన పాపంలోకి పడేసి దేవుని నుంచి దూరం చేసే పరిస్థితికి తీసుకొస్తుంది. చాటింగ్స్ కూడా నేను నార్మల్గా చాట్ చేస్తున్నాను, నార్మల్ ఫ్రెండ్సే కదా అని ఇలా స్టార్ట్ చేస్తే అది భయంకరమైన రిలేషన్షిప్స్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అందుకే పౌలు ఏం చెప్తున్నాడంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, పులిసిన పిండి కొంచెమైనను పిండి అంతయు పాడు చేయను అని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్టు మనం చూస్తాం. కాబట్టి చిన్న పాపమే కదా అని కాంప్రమైజ్ అవ్వకు, చిన్న తప్పే కదా ఇది చేస్తే ఏమవుతుందిలే, ఏం కాదులే అని కాంప్రమైజ్ అవ్వకు. పాపం విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వకు. చాలా జాగ్రత్తగా పాపం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వీడియో ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మహోన్నతుడ, మహాగణుడ, సృష్టికర్త, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీకు వందనాలు. మేము చిన్న పాపమే కదా అని ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడానికి మీకు కృపను దయచేయండి. చిన్న పాపమని కాంప్రమైజ్ అయ్యే ఆ విధంగా మేము ఉండకుండా మీ సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మమ్మల్ని బలపరచండి, మీ ఆత్మతో శక్తితో నింపి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. అలాగే నా సోషల్ మీడియా అకౌంట్స్ కూడా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.